ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది, ఇంకా పటిష్టం చేస్తాం. ఇప్పుడు వచ్చే జీతం కంటే ఇంకా రెట్టింపు జీతం ఇస్తాం. ఎందుకంటే 5,000 రూపాయలకి ఏ వస్తున్నాయి ఈవేళ? ఒక పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, గ్యాస్, డీజిల్, పెట్రోల్, ఆర్టీసీ అన్ని పెరిగిపోయిన తర్వాత 5,000 రూపాయలు వాలంటీర్గా ఏమొస్తాయి మీకు? అందుకే మీ జీతం పెంచి మిమ్మల్ని కొనసాగిస్తాం. కాకపోతే మా రిక్వెస్ట్ ఏంటంటే పార్టీ వైపుకి వెళ్ళకుండా, వాళ్ళు ఏంటంటే వైసీపీ మాయలోను వాళ్ళు ఉచ్చులో పడకుండా ప్రజల కోసం పనిచేయండి. ఖచ్చితంగా మళ్ళీ మన ప్రభుత్వంలో కూడా మీరు వాలంటీర్లుగా ఉంటారు. జీతం పెంచిన తర్వాత నువ్వే మళ్ళీ అన్నయ్య ఇదిగో మా జీతం పెరిగింది నీ ప్రభుత్వాలు అని చెప్పి నాకే మళ్ళీ స్వీట్ పట్టుకొచ్చి లేదా ఏదైనా గేదె అంటే జున్ను ఏదో వండి పట్టుకొచ్చి నా పెడతావు. ఇద్దాం అనుకున్నారు అభయ. అసలు వాలంటీర్లందరికీ మీరేం బాధపడబాకండి. రెండు ఉగాదులు పోయాయి అని చెప్పి, ఉగాది పోద్ది, ఉద్యోగం పోద్ది, అదంతా మామూలుగానే. ఇప్పుడు మీకు జీతాలు పెంచి 10,000 ఇద్దాం అనుకుంటే ఆ ఇరాన్ యుద్ధం వచ్చేసింది. ఆ ఇరాన్ యుద్ధం వల్ల మనకి గ్యాస్ సిలిండర్లు దొరకటంలా, పెట్రోల్ కూడా దొరికే పరిస్థితిలో లేదు. అందుకని మీకు ఉద్యోగాలు ఇవ్వాలా. ఇంకా చేస్తారు నిదానం, కొంచెం తొందరపడకూడదు. మీరు నిదానం మీద ఉంటే, ఇంకా ఉంది, ఇంకా ఒక 3 ఏళ్ళు ఉంది కదా, నిదానం మీద ఉంటే. అవును, ఏడకు పోయారు వాలంటీర్లు అందరూ? ఇప్పుడు మీకు జీతాలు పెంచుతాం, 5,000 ఏం సరిపోద్ది, కందిపప్పు, మినపప్పు రేట్లు పెరిగాయి అన్నాం కదా. అసలు మీరు కనపడితే కదా వాలంటీర్లు. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు డమ్మా పడవ ఏడా కనపడటం. వాళ్ళు కనపడి అడిగితే మేము జీతాలు పెంచుతాం, ఉద్యోగాలు ఇస్తాం. ఏ రోడ్డు మీద వాలంటీర్ కనపడితే కదా. రోడ్డు మీద కనపడండి, చెప్తాం మీకు వాలంటీర్లకి పెంచుతాం అట్నే జీతాలు. అట్నే నిమ్మల రావణవు ఒక్క బర్రి కూడా వినటం లేదని అసలు. జున్ను తెద్దామంటే ఒక ఆవు వినటంలా, బర్రి వినటంలా ఆంధ్ర రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు ఏమో 3, 4, 5 కనమంటున్నారు. పశువులే కండం మానేసి ఉన్నాయి. కంటే కదా జున్ను పాలు వచ్చేదానికి. ఇంతకు మీరు నిమ్మల రామని చెప్పినట్టు వైసీపీ ఉచ్చులో పడవాకండి. మీరు తెలుగుదేశం పార్టీ వైసీపీ ఉచ్చులో పడవాకండి. తెలుగుదేశం పార్టీ ఉచ్చులో పడ్డారు మీరు. తెలుగుదేశం వైసీపీ ఉచ్చులో పడబాకండి. ఉచ్చులో పడ్డారు కాబట్టి 5,000 జీతం ఇచ్చేపట్లో కరోనా ఉన్నా కానీ మిమ్మల్ని సాకాడు జగనన్న. వైసీపీ ఉచ్చులో పడబట్టి ఇప్పుడు మీరు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఉచ్చులో పడ్డారు కాబట్టి ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోయింది. అంతే కదా. జాగ్రత్త అవ్వయా, జాగ్రత్త. ఉన్న వాలంటీర్లనే తీశాడు బారు నూకితే కూటమి ప్రభుత్వమా. నిరుద్యోగ భృతి కూడా ఇస్తుంది మీకా. ఆరెంజ్ గార్డెన్లు ఇందా నియోజకవర్గానికి 500 మంది పిల్లకాయలకి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇస్తే బాగుపడిపోతారని చెప్పాడు పవన్ కళ్యాణ్. ఆడున్నాడో ఉస్తాదు భగత్ సింగ్. ఇప్పుడు సినిమా అంటే చూడండి పోయి మీరు. మనం ఏంటంటే సినిమా చూడాలి, పవన్ కళ్యాణ్ సినిమా చూడాలి. వాళ్ళు కొడతా ఉన్నారు సినిమా చూడకపోయి. సినిమా చూసి వచ్చి వాడు ఎవడు రివ్యూ ఇస్తుంటే బాగలేదని రివ్యూ ఇవ్వక, బాగుందని రివ్యూ అని దబాయిచ్చి మరీ రివ్యూలు తీసుకున్నారు మన వాళ్ళు. ఉంటానవయ్యా. మూలరామన్ అడిగానని చెప్పండి.